తెలంగాణలో రవాణా చెక్పోస్టులను వెంటనే ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణమే చెక్పోస్టుల వద్ద కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 5 గంటల్లోగా మూసివేతపై నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే వేరే విధుల్లో వినియోగించుకోవాలని సూచించారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. చెక్పోస్టుల వద్ద బోర్డులు, బారికేడ్లు తొలగించాలని డీటీఓలను ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్ను డీటీఓ కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. రికార్డులను సరిచూసి భద్రపరచాలని సూచించారు. తెలంగాణలో రవాణా చెక్పోస్టులను వెంటనే ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణమే చెక్పోస్టుల వద్ద కార్యకలాపాలను నిలిపివేయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం సాయంత్రం 5 గంటల్లోగా చెక్పోస్టుల ఎత్తివేతపై ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 5 గంటల్లోగా చెక్పోస్టులను ఎత్తివేయాలని కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏంటి సడన్ గా ఈ నిర్ణయం, డీటెయిల్స్ ఏంటి? వంశీ, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. నేషనల్ వైడ్ గా ట్రాన్స్పోర్ట్ విధానంలో మార్పు తీసుకొచ్చి రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులను ఎత్తివేయడం భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఇటీవల కాలంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద తెలంగాణలో ఉన్నటువంటి 12, 13 అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పెద్ద ఎత్తున కూడా ఒకవైపు వివిధ రాష్ట్రాలకు సంబంధించి వాహనాల మూవ్మెంట్ జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంటారు. అవి జీఎస్టీ పాటిస్తున్నాయా లేదా, లేకపోతే రవాణా పరమైన అనుమతులు ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పరివాహన్ ఫైట్ వచ్చిన తర్వాత అందులోనే అన్ని రకాల వాహనాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకొని వాహనాలంతా కూడా దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్న నేషనల్ పర్మిట్ సంబంధించి దీంతో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఎత్తివేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఈ చెక్ పోస్టుల వద్ద పెద్ద ఎత్తున కూడా అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి రావడంతో వాటి వద్ద ఏసీబీ దాడులు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దీని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద అధికారులు అక్కడనే కూర్చొని పెద్ద ఎత్తున కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులు రావడంతో కూడా ప్రభుత్వం స్పందించింది. దీంతో ముఖ్యమంత్రి ఇమీడియట్ గా ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు ఈ మొత్తం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ అన్నింటినీ కూడా పూర్తిగా మూసివేయాలి. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, ఒకవైపు ఉన్నటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసులకు తరలించాలని చెప్పేసి మొత్తం డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీటి విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి నిర్ణయం దిశగా అడుగులు వేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను కూడా పూర్తిగా రద్దు చేస్తూ వాటిని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ చెక్ పోస్ట్ అన్నింటిని కూడా బంద్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.